అందరికీ వందనాలు. ఈరోజు పులియన రొట్టెల పండుగ మొదటి దినం అయినను 7 రోజులు ఏం చేయాలట? పులియన రొట్టెలను తయారు చేసుకొని తినాలన్నట. అది మనం వీడియో ద్వారా చూసాము, ఇంకా చూడొచ్చు మీరు. అసలు పులియన రొట్టె ఏంటో మీరు విన్నారు. కానీ ఇప్పుడు మనం మంచి ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందామని నేను ఆశపడుతున్నాను. చదివి సాయం చేయండి ఒకసారి. ఆది కాండము ఇసారమ్మా 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. నీవు సత్క్రియ చేసిన వెడల తలను ఎత్తుకొనవా, సత్క్రియ చెయ్యని వెడల వాకిట పాపము కొంచి ఉండెను. నీ వెడల వానికి వాంఛ కలుగును. హల్లెలూయా. చాలండి. ఏం జరుగుతుందంట? సత్క్రియ అంటే ఏంటి అమ్మా? మంచి. ఎవరు చెప్పింది? అందరు కలిసి చెప్పేవారికి ఎవరు అనేది అర్థం కావట్లే. మంచి క్రియ అనగా అది సత్క్రియ అనగా మంచి క్రియ. మంచి క్రియ అంటే ఏంటి? 10 మందికి ఉపయోగపడేది. తర్వాత ఉపయోగపడినటువంటి దాన్ని ఏమంటారు? ఉపయోగపడిన దాన్ని అటువంటి ఏమంటారు? మంచి క్రియ కాదు. 10 మందికి ఉపయోగపడేదాన్ని ఏమంటారు? అంటే మంచి పనులు చేశారా ఈ మనిషి భలే పని చేస్తారా, 10 మందికి ఇష్టమైన పని చేస్తారా, 10 మందిని మెచ్చింపజేసే పని చేస్తారా, 10 మందిని అనేక సంతోషపరిచేటువంటి ఒక రూపాన్ని దిద్దగలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మరి లోకములో చెప్పుకుంటారు. తర్వాత కింద ఏమన్నాడు? అదేవిధంగా కంటిన్యూ చేయండి. మళ్ళీ చదవండి. మళ్ళీ మొదటి చదవండి. 7వ వచనం నుండి. నీవు సత్క్రియ చెయ్యని వెడల చేసిన వెడల, ఇది మాట. నువ్వు మంచి పని చేస్తే ఎక్కడైనా నువ్వేం చేస్తావాట? తల ఎత్తుకొని నిలబడి, తల ఎత్తుకొని ఉండటానికి, తల ఎత్తుకొని మాట్లాడటానికి, తల ఎత్తుకొని జీవించడానికి మనము సవాలుగా ఉంటామట. తర్వాత సత్క్రియ చేయని ఎడల అంటే మంచి కార్యము చేయని వెడల వాకిట పాపము పొంచి ఉండును. ఎక్కడ వాకిట అంటే ఏంటి? నీ సమీపంలో, నీకు నీ ముందే ఏముందట? పాపము. పాపం అంటే ఏంటి? చివరికి మరణమే. అవునా? అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కనుక అతిక్రమము కలిగినటువంటి మనకు, అంటే అతిక్రమం అంటే ఏంటి? ఫస్ట్ అతిక్రమము అంటే తిరస్కరించుట, లేక మానివేయుట, లేక దాన్ని అనుసరించకపోవడం, తర్వాత ఇట్లా చెప్పినట్టుగా చేయకపోవటము. దీన్ని ఏమంటారు? చెప్పింది చేయనటువంటి దాన్ని ఏమంటారు? ఇప్పుడు చదువుకున్నాగా అమ్మా. చదువు, అలాగని చదువు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. దానివల్ల నీకు ఏమొస్తుందంట? అపకీర్తి. తలెత్తుకొని తిరగలేము, నిందల పాలవుతాం. అవునా? దూషణ పాలవుతాం. 10 మందిలో అనేక రీతిలుగా తలంచుకొని తిరిగేటువంటి జీవితమే తప్ప తల లేపుకొని సమాధానంగా సమాజంలో తిరిగే అటువంటి అవకాశం మనకు లేదు. తర్వాత ఏమన్నమ్మా? నీవు దానిని వేలుదువు. కయ్యను తన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి అతన్ని చంపెను. అబ్బో, ఏం చేశాడట? చంపేశాడు. ఎవరిని? తమ్ముడిని చంపాడు. ఎవరైనా చంపింది? అన్న. ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పండి ఇప్పుడు మీరు? అంటే ఏం చేశాడు? ఇప్పుడైనా అన్నని ఏమైనా తిట్టాడా?
పోనీ అన్ననేమన్నా శపించాడా? అన్ననేమన్నా దూషించాడా? అన్నదేమన్నా మరి దోసుకున్నాడా? అన్నదేమన్నా మరి ఏదైనానో తన స్వలాభంతో మరి ఆ విధంగా అనుసరించినటువంటి వాడై ఉన్నాడా? కాదు. తమ్ముడు చేసిన పని ఏంటి, అన్న చేసిన పని ఏంటి అని అంటే మాట వినని వెడలని చెప్పుకున్నాడు అక్కడ. నువ్వు సత్క్రియ చేయని వెడలని చెప్పాడు కదా. మంచి కార్యం ఎవరికి చేయాలి అంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త పట్ల నువ్వు ఏమై ఉండాలంటే మంచి కార్యము చేయగలిగినటువంటి వాడిగా ఉండాలి. నువ్వు ఇష్టమైన వాడిగా ఉండాలి. నువ్వు ఇష్టమైన వారిగా ఉండాలి. నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలి తప్ప అవిష్టమైనటువంటి బిడ్డగా తల్లిదండ్రులకు ఉంటే ఏమంటారు? ఇప్పుడు ఉదాహరణ మన బాబు ఉన్నాడు, వాడు చిన్నోడు, మాట పోయింది అనుకోండి, ఏమంటారు? తల్లి కానీ ఏమంటారు? తండ్రి కానీ తల్లి కానీ ఏమంటారు? అరే దుష్టుడు, ఆ మాట ఎందుకు రా నువ్వు అమ్మా. తర్వాత ఏమంటారు? దగ్గర చిన్నగా పిలిచి రెక్క అందుకొని ఏం చేస్తారు? పల్ల రెండు వేస్తారు. మరి నీ కొడుకు మీద, నీ బిడ్డ మీద, నీ కుటుంబం మీద నీకు అధికారం ఉన్నప్పుడు నీ మీద నీ తండ్రికి అధికారం ఉండదా? నీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడట? మంచి కార్యం చేయమను. ఏం మంచి కార్యం చేయమన్నాడు? ఏం మంచి కార్యం ఏంటంట? చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని వేళల ఏం చేసిన వారు అవుతారట? ఎవరికాట? దేవుని దృష్టికి పాపిష్టి వారట. పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ అంట? మంచి కార్యము చేయనప్పుడు, మీరు మంచి మాటలు విననప్పుడు, మంచి నడవడిక నడవనప్పుడు, మంచి ప్రవర్తించినప్పుడు, మంచి జీవితంలో జీవించినప్పుడు, మంచి మార్గములో ఉండనప్పుడు, మంచి అనేటువంటి అనేకుల మధ్య మంచి అనిపించుకునేటువంటి మార్గమును మన పట్ల ఏమాత్రము కనిపించినటువంటి అప్పుడు వారిని ఏమంటారంటే హేయుడు అంటారు, లేక తిరస్కరింపబడుతున్నటువంటి వారిని ఉంటారే తప్ప మరొకటి కాదు. అలాగే కంటిన్యూ చేయాలి. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్డను కట్టుకొని మీ నోట నుండి వచ్చు మాట చొప్పున చేయుడు అని అనెను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం చెప్పాడు? అక్కడ మళ్ళొకసారి చదవండి. మీరు ఎట్లా చేయనట్లు వేడలా ముందు చదువుకున్నాం కదా అమ్మా. ఏదైతే చేయవలసింది ఉంటుందో, ఏ విధంగా అయితే నిలవలసినది ఉంటుందో, ఏదైతే మీరు నడవలసినది ఉంటుందో అంటే సత్క్రియ అంటే మంచి క్రియ లేక మంచి మార్గము చెయ్యని వెడల. అంతేనమ్మా? చేసిన వెడల అన్నా చెయ్యని వెడల అన్నాడా? చెయ్యని వెడల యావే దృష్టికి ఇప్పుడు ఏమవుతారట? అలా చేయకపోతే పాపిష్టి వారంట, పాపము చేసినటువంటి వారమాట, దోషానికి భరితమైనటువంటి వారమాట. తర్వాత కనుక మీ పాపములను హల్లెలూయా, మీ పాపములను మిమ్మలను పట్టుకుంటాయి అని తెలుసుకోవాలి మనం. అంటే ఒక ఉదాహరణకు నా చిన్నతనంలో కొంతమంది, చిన్నతనమేం కాదు, నా పెళ్ళైనాకనే మా పిల్లలు మా పెద్దమ్మాయి గారు పుట్టిన తర్వాతనే ఒక వ్యక్తి ఇలా వణుకుంటూ ఊరి మీద అడుక్కోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మోర్చొచ్చి కింద పడిపోయినప్పుడు అయ్యో పాపం ఏమైంది అని చెప్పి వారందరూ ఆ విధంగా అన్నప్పుడు కొన్ని విషయాల్లో అన్ని విధాలుగా మనం చెప్పుకున్నటువంటి ఒక దాన్ని బట్టి ఏమైందా మీకంటే
మా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఏం చేశారట? చనిపోయారు. మా వాళ్ళందరూ చనిపోయారు. మా వాళ్ళందరూ చనిపోతే మరి నాకు ఈ గతి పట్టింది అని వారు చెప్పారు. ఎందుకు ఆ గతి పట్టింది? మీ వాళ్ళు ఎందుకు చనిపోవాలా? మీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరగాలని అంటే, వీరు మా కుటుంబంలో ఒకరు పాపము చేశారు. ఏం పాపమయ్యా అంటే, ఆయన చెప్పింది నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ ఊరి మీద ఒలివేసినటువంటి ఆంబోతు లాంటిదని, లేక ఒక పశువును, లేకపోతే ఒక మనిషినో, లేకపోతే ఏదో ఒక దాన్ని హాని చేయటం వల్ల, కనుక హింస పెట్టడం వల్ల, లేక అనేక చిత్రహింసలు పెట్టడం వల్ల అనేక పాపాన్ని అంటే చెడు మార్గానికి గురి చేసినందువలన ఎదుట వారి యొక్క హృదయం ఏమైపోతుంది? గాయపడుతుంది, బాధపడుతుంది. తర్వాత వీరి యొక్క హింసకు తట్టుకోలేక వీరు ఏమైపోతారట? చనిపోయే స్థితికి వచ్చినప్పుడు వారు అంటారు, బైబిల్లో మనం చదువుకుంటున్నటువంటి మాటలు ఏమన్నాడు? తల్లిదండ్రులు చేసినటువంటి పాపము 3-4 తరముల పర్యంతమైనను తండ్రుల దోషము పిల్లల మీదకి వచ్చును. పరమ తండ్రికి స్తోత్రం. ఎవరి మీదకి వస్తుందట? పిల్లల మీదకి. సత్క్రియ చేయాలి అంటే మంచి కార్యాలు చేయాలి, మంచి మార్గములో నడుచుకోవాలి, మంచి ఉద్దేశము కలిగినటువంటి మార్గములో మనం ఉండవలసినటువంటి వారమై ఉండాలి. అదేవిధంగా మరొక మాట చెప్పాడు. ఏమంటాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రతి విషయములుగా కూడా మనకు గమనించాల్సినటువంటి అవసరత, మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనము చేయవలసినటువంటి ప్రతిదీ కూడా ఏంటి అని మనం గమనించాల్సింది 2 విషయాలు మనకు కనపడుతుంది. ఏంటి ఆ 2 అని అంటే, ఒకటి, మంచి పని చేయకపోతే మనము తలెత్తుకోలేమని అంటున్నాడు. మనం మంచి పని చేయకపోతే మనం నిందింపబడుతున్నామంటున్నారు. మనం మంచి పని చేయకపోతే ఏం చేస్తామట? సమాజంలో కించపరచబడుతున్నమాట. సమాజంలో మనని నిందింపబడుచున్నటువంటి వారిగా మనం ఉంటామట. అనేక వారి దృష్టిలో మనం ఏ విధంగా ఉంటామట? చెడ్డవారిగా మిగిలిపోతూ ఉంటామట. ఎప్పుడు? ఏ విధంగా? మంచి అనేటువంటి మార్గములో లేనప్పుడు మాత్రమే. అవునంటారా కాదంటారా? మంచి మార్గం అనబడినటువంటి దానిలో లేనప్పుడు వారు ఆ విధంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనకు కనపడతా ఉంది. ఒక మాట చదువుకుందాం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం చూసారా? ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి హల్లెలూయా. ఎవరితో అంటున్న మాటలు ఇవి? బాగా గమనించాలి మీరు. ఎవరితో అంటున్న మాటలు ఇవి? లోతు చెప్తుంది ఒక పక్క. రెండో వారు కూడా విన్నటువంటి మాటను మనం ఏం చేయాలా? దాన్ని బదులు అందుకోవాలి. ఆ టైంలో ఒక మన పితడైనటువంటి వాడు, మన మూల పురుషుడైనటువంటి వాడు అబ్రాహాము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. అబ్రాహాము యొక్క అన్నదమ్ములు ఎంతమంది అమ్మా? అబ్రాహాము అన్నదమ్ములు ఎంతమంది? 3. ముగ్గురు పేర్లు మీకు ఎవరు తెలుసా అమ్మ? తెలుసా? ముగ్గురు పేర్లు తెలుసా? అబ్రాహాము, తర్వాత ఇంకా తర్వాత లోతు కాదు, తర్వాత అమ్మా మీరు చదవనప్పుడు నేను వాక్యం తర్వాత చదివేస్తా. మీరు చెప్పాలి. నాకు తెలవని మిమ్మల్ని ప్రశ్న వేసానా? బాగా గమనించాలి. అబ్రాహాం మొదటివాడా, చిన్నవాడా, మధ్యవాడా? అన్నీ ఆమె చెప్తుంది. మీరు బైబిల్ చూడరా? స్వార్థక చూడాలి, బైబిల్ చూడాలి, బైబిల్ పరిశీలించాలి, బైబిల్ని అనుసరించాలి. అమ్మా మధ్యవాడే చెప్పారుగా ముందే. అంటే పెద్దవాడు కాదు, చిన్నవాడు కాదు, మధ్యవాడు. అయితే లోతు ఎవరి కొడుకు? అబ్రాహాము తమ్ముడు కొడుకు. అంటే అర్థం ఏంటి? చిన్నవాడి కొడుకు అని అర్థం. అయితే అబ్రాహాము తమ్ముడైనటువంటి వాడు కుమారుడు లోతు కంటే ముందే తండ్రి ఏమైపోయిందట? చనిపోయాడండి. లోతు తండ్రి చనిపోయినందువలన అప్పుడు లోతు ఎవరి దగ్గర పెరిగాడు? తన పెదనాయన అనబడినటువంటి అబ్రాహాము దగ్గర ఆయన
పెరిగాడు. అబ్రాహాము దగ్గర భయభక్తులతో ఆయన విస్తరించాడు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఎవరి మాట విన్నాడేనా? పెదనాయన పేరు మాట విన్నాడా? వెళ్ళా. భార్య మాట విన్నాడు. ఏంది అందరు లేచిపోతారేంది? భార్య మాట విన్నాడు. భార్య మాటిని ఎటు వెళ్ళాడేనా? అబ్రాహాము తూర్పు ప్రాంతానికి వెళ్దామంటే లోతు ఎటు వెళ్తున్నాడమ్మా? వాము. ఎందుకంటే అక్కడ బాగా మొకాటి లోతున మంచి భోజనం నాకు దొరుకుతుంది, చచ్చచామలు ఉంది, అన్ని రకాలుగా నాకు స్వేచ్ఛ దొరుకుతుంది అని చెప్పి ఆశించి ఆ ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం వారు ఎలా ఉన్నారట అంటే ఘోరమైనటువంటి పాప భరితమైనటువంటి ప్రజలై ఉన్నారట. ఆ ప్రాంతంలో ఆ పాప భరితమైనటువంటి ప్రజలై ఉన్నటువంటి ప్రాంతానికి ఈ లోతు ఆ ఊరు వెళ్ళినప్పుడు లోతుకి ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు ఉన్నారండి. 2 బిడ్డలు భార్య భర్త వారు తీసుకొని ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు వారు ఆ ఊర్లో అందరు కలిసి ఆడ నివాసం చేస్తున్నప్పుడు వారితో పాటు అందరూ ఏకీభవించారు. బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత 2 దేవదూతలు బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చారట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన 19వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం మొదలు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు అక్కడ సోయా అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క గవిని దగ్గర ఎవరట? లోతు కూర్చొని ఉన్నాడట. లోతు వారిని చూచి వారిని ముందే ఎదుర్కొని ఏం చేశాడండి? ఎలా చేశాడు? ఇలా బోర్ల పడుకున్నాట. ఇవాళ మనం క్రైస్తవులు ఎదురైతే ఏం చేస్తారు? వందనాలని చెప్పరు, ప్రైజ్లాడని చెప్పరు, షాలోమ్ అని చెప్పరు. నేను వందన మా నోటికి ఎక్కువ షాలోమ్ వస్తుంది. నేను లేవగానే ఈ అమ్మాయి కూడా పక్కనే ఉంది కనుక అమ్మ ప్రతిదాన్ని నేను పోలుస్తాను అనుకోకమ్మ, నేను పక్కన ఉన్నా కానీ చెప్పుకుంటా అప్పుడప్పుడు. ఎప్పుడు లేవగానే ఆ మొక్క నా ఎదురుగా నా మొక్క ఆమె ఎదురు పడ్డప్పుడు అయ్యగారు షాలోమ్ అండి, అమ్మ షాలోమ్ అమ్మ అంటే ఎవరు మనము? దేవుని ఇష్టమైన పిల్లలు. పలకరించుకోవటం వల్ల వ్యతిరేకత కాదు, ప్రేమతత్వే తప్ప పలకరించుకోవటం అనేది తప్పు కాదు. శత్రువులైనా సరే ఏం చేయాలా? అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది మనిషికి? నీ మీద నాకు ఈర్ష్య కలిగితేనే నీ మీద నాకు శత్రుత్వం ఉంటుంది. నీ మీద నాకు ఏదో ఒక ద్వేషం ఉంటేనే నీ మీద నాకు శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంటుందమ్మా? చదువు అలాగనే సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా. ఇక్కడ ఏమని పిలుతున్నాము వారిని? ప్రభువులు అంటే ఏంటి? ప్రభు అంటే బహువచనం, అంటే నా దేవుళ్ళారా. చూసారా ఎంత గొప్పగా పిలుస్తున్నాడో? ఈ రోజుల్లో విశ్వాసులు పాస్టర్లు ఎదురైతే, పాస్టర్లు ఒకవేళ విశ్వాసులకు ఎదురైతే పాస్టర్ విశ్వాసులకు వందనాలు చెప్పడం ఇష్టపడరు. నేను ఒక పాస్టర్ గారు ఉండే వీడియోలో మాట్లాడతాను నేను. ఏమండి వందనాలు అంటే అండి ఇత్త తొండ కంపల మీద కూపడుతుంది, మనుషులు వస్తుంటే తొండ ఎట్టినది. అది ఎందుకో తెలుసా? దాని పెద్ద స్టోరీ ఉంది కనుక నువ్వు తొండవా? సావుకులారా, తల వంచి స్పష్టంగా సాగిలపడినటువంటి లోతు కంటే మీరు శ్రేష్ఠులా? అంతకంటే గొప్పవారా? శ్వాసులారా, సేవకులను చూసి కానీ మీ సహోదరులను చూసి కానీ మీరు సత్క్రియ చేయని వెడల ప్రేమైన నువ్వు ఉండాలన్నా వద్దా? ఐక్యత అయినా ఉండాలన్నా వద్దా? కలిసిపోయే స్వభావమైన ఉండాలన్నా వద్దా? లేకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకటమే కాక ఏముంటుందమ్మా? ద్వేషము, పగ, పాపం, అసూయ. ఎందుకంటే కయ్యను ఎబేలు ఎవరండి? సొంత అన్నదమ్ములే. సొంత అన్నదమ్ములైనటువంటి వారు ఎవరికెవరు అన్యాయం చేసుకున్నారా? చేయలే. కానీ పరమ తండ్రి పట్ల కయ్యను దేవుని అర్పణలో
అంగీకరించలే. కయ్యను తిరస్కరించాడండి. ఏబేలు ఏం చేశాడు? అంగీకరించాడు. ఏం అంగీకరించాడు? అర్పణములు నువ్వు ఏ విధంగా అయితే అర్పణములు అర్పించాలని చెప్పాడో దాన్ని స్పష్టంగా చెప్పినట్టుగా చేశాడట. మరి కయ్యను ఏం చేశాడు? కయ్యను యొక్క వృత్తి ఏంటి? వ్యవసాయం చేసేవాడు. ఏబేలు యొక్క వృత్తి ఏంటి? గొర్రెలను కాసేవాడు. గొర్రెలు కాసేవాడు ఏం చేశాడో తెలుసా? ఖచ్చితంగా గొర్రె మందల్లో మొట్టమొదటిగా ఏదైతే పుట్టిందో దాన్ని, ఏదైనా కావచ్చు, దాన్ని వెంటనే తీసి దాన్ని పరమతానికి సమర్పణ చేస్తారట. ఎవరైనా సత్క్రియ అంటారు దాన్ని, మంచి కార్యము అంటారు దాన్ని, సమర్పణ చేస్తారట. దేవునికి సమర్పించిన వెంటనే దేవుడు ఒకదానికి 10 రెట్టింపులు వృద్ధి చేయటానికి ఆయన పట్ల నమ్మకము, ప్రేమ, సంతోషము, మంచి విశ్వాసముతో నిన్ను లేవనెత్తుకు ఆయన నీకు మంచి ఏర్పాటు, నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నట. కయ్యను ఏం చేశాడు? తన వ్యవసాయం పండించాడు. పంటను కోసి ఆ మొదటి పంటను తీసుకుపోయి ఇవ్వాలి కదా. నేనేం చేశాడు? ఆయన పనులు దాచుకోవడం. ప్రియమైనటువంటి వాళ్ళారా, కష్టజీవులైనను లేక వ్యవసాయం చేసేవారైనను, వ్యాపారం చేసేవారైనను, ఉద్యోగం చేసేవారైనను మీరు ఎలా ఉండాలి అంటే కయ్యనులా, ఏబేలులా జీవితాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కయ్యనులా ఉంటావా? ఏబేలులా ఉంటావా? నువ్వు ఏ విధంగా సత్క్రియ చేయాలనుకుంటున్నావా? లేక సత్క్రియ లేని వారిగా ఉండాలనుకుంటున్నావా? అది నీ ఇష్టమే తప్ప నా ఇష్టం కాదు. ఒక మాట పట్ల ప్రేమ గలవారమై ఉండాలి. ఒక సమర్పణ పట్ల ప్రేమ గలవారమై ఉండాలి. లేక ఒక సహవాసం పట్ల ప్రేమ గలవారమై ఉండాలి. నిజంగా దేవుని యొక్క పరమ తండ్రి సహవాసమ గలవారమై ఉండి గత 3 దినాల నుంచి మనము ఏంటి జరిగేది? మెస్సీ వారి ఇక్కడ మరణ దినము దాన్ని 2 విధాలుగా 2 పేర్లు ఉన్నాయి. 1, 3 ఉన్నాయి దానికి. మొట్టమొదటిగా 1 ప్రభు రాత్రి భోజన సంస్కారం, 1 మంచిగా అర్థం చేసుకోవాలా. 2వది పస్కా పండుగ, 3వది ఏంటట? పులియని రొట్టెల పండుగ. ఈ 3 సందర్భాలు మనకి ఒకే ఒక్క నెలలో అది ఒక దినము నుండే ప్రారంభమవుతూ అవి ఒక వారంలో ముగించుకుంటున్నటువంటి యొక్క మంచి మరి మార్గాన్ని, అంటే పరమతండ్రికి ఇష్టమైన క్రియ, పరమతండ్రికి ఇష్టమైన సత్క్రియగా ఉండమని చెబితే ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని 10 సార్లు పలకరించి బతిమలాడి నిజంగా ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? ఎవరైనా ఆయన మంచి కార్యమును చేయడానికి ఇష్టపడుతున్నారా? పోనీ మంచి కార్యాన్ని గ్రహించడానికి మనసు గలవారై ఉన్నారా? లేరు. దానికి ఎలా? అందుకొరకే కయ్యనికి ఇచ్చిన శిక్ష ఏంటి, ఏబేలుకి ఇచ్చినటువంటి యొక్క దీవెన ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి ఒకసారి. అదేవిధంగా వాక్యం చదువుకుందాం. అలాగనే 19వ అధ్యాయం కింది చదవమ్మా. నా ప్రభువులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి ఒక్కసారి రాండి అయ్యా. ఎందుకట? చదవమ్మా. ఎందుకట? రాత్రి వేళ నా ఇంట్లో పండుకొని మీరు కాళ్ళు కడుక్కోండి, మీరు పెందల కాడ లేచి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి అయ్యా. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో హల్లెలూయా. ఇదేం చెప్పారమ్మా? మేము ఏదో దొంగసాటుకు పోవాల్సిన అవసరం లేదు. ఎలాగనట? నడి వీధి నుండే ఈ కార్యం చేస్తాం. ఏ కార్యం చేస్తారట మీరు అంటే, లోతింటికి 2 దేవదూతలు పోయారు. దేవదూతలు మగవారా ఆడవారా? ఇక్కడ ప్రభువులారా అన్నాడు కదా. దేవదూతలు అంటే ఇప్పుడు ఆడా మగ? దూతలు అంటే ఆడే అనుకుంటారు చాలామంది, ఇటు మగ అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవటం ఏంటంటే, ఇప్పుడు యెహోవా వారి యొక్క స్వభావం ఏంటి? 2 కాదు, నపుంసకత్వము. అంటే ఒక దాన్ని ఏమంటారు? మదమత్సర
లాంటి జీవితం కానటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క క్రియ కలిగినటువంటి ఆ గొప్ప మహానీయుడు. అతని యొక్క స్వభావము నపంసక తత్వము కనుక ఈ యొక్క దేవదూతలు కూడా అదేనండి. అందుకొరకే ఇది ఎక్కడన్నారు? నడి ఊరిలో నడి వీధిలో కార్యం చేస్తాను. ఏంటి ఆ కార్యం అంటే, ఆ దేవదూతలు ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చారో ఆ ఊరు వారందరూ ఏం చేయాలా? అయ్యో పాపం ఏమన్నారు? లోతు మీ ఇంటికి వచ్చిన మరి అతిథులు ఉన్నారు కదా, వారికి మంచి భోజనం మంచి తయారు చేసి పెట్టని అన్నారు ఆ ఊరు వారు. అందరూ వచ్చి చదువమ్మా. అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. చూశారమ్మా ఏం చేశారట? ఆ ఇంట్లో ప్రవేశించారట. ఎవరట? చదివింది అక్కడ మీకు తెలుసు. ఆ ఊరు వారందరూ ఈ దేవదూతల కాడికి వచ్చి మాకిష్టమైన రీతిలో మేము ఆ కార్యము చేయాలని మేము ఇష్టపడుతున్నాం, ఆ ఇద్దరు దేవదూతలు మాకు పంపండి అని చెప్పి ఆ ఊరు వారు వచ్చి అడుగుతా ఉన్నారు. అప్పుడు లోతు ఏమండో తెలుసా? అయ్యలారా, నాకు ఈడొచ్చిన బిడ్డలు 2 ఉన్నారు, ఆ 2 మీకు ఇస్తాం, ఏమైనా చేసుకోండి, కానీ అతిథులుగా వచ్చినటువంటి వీరిని మీకు ఇవ్వనా అంటే వారందరూ ఏం చేశారట? ఇల్లుని చుట్టుముట్టారట, ఇల్లును ధ్వంసం చేయడానికి ప్లాన్ చేశారట. అప్పుడు దేవదూతలు ఏం చేశారు? అక్కడ లోతు తక్షణమే నీ మూట అమ్ముల్లో చదువుకొని నీ 2 పిల్లలను ఎంట పెట్టుకొని బయలుదేరు అన్నాడా లేదా? అన్నప్పుడు ఏం చేశారు వీరు? ఆ మాట విన్నట్టే వీరు బయలుదేరి నడవటం ప్రారంభించారు. కొంత దూరం పోయిన తర్వాత అతని డేవిడ్ అని ఒక మాట గుర్తు చేశాడు. కొంత దూరం పోయిన తర్వాత ఏమైంది? మా ఇస్తిరమ్మ లాంటిది అనుకుంటా నేను. మా ఇస్తిరమ్మ కాదులే, అమ్మో మంచి శ్రేష్టమైంది. ఎందుకంటే మా 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 నాకు సాటి అయిన సహకారి కనుక ఆమె మీద నేను పోల్చుకొని చెప్తున్నా, టైం చూసుకోసారి. అందుకొరకే ఆమె పేరు చెప్తుంటా. కనుక అదేవిధంగా వీరికి రాగానే ఆమె గారు ఏం చేసిందట? వీరు వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని వీరు చెప్తే వారేం చేశారు? వెనక తిరిగి ఇలా తిరిగి చూసిందట. ఎట్టగనే ఉప్పు తమ్మం అయిపోయిందట. ప్రియమైనటువంటి వారులారా, నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఉప్పు స్తంభం కావాలని ఆశపడే వారులారా, వెనక్కి తిరిగి చూడడానికి మీరు సరైన ఇష్టపడుటకు మాత్రం సరైన వారు కారు. సత్క్రియ చేయడానికి మాత్రమే మీరు ఇష్టమైన వారిగా ఉండటానికి మీరు ఇష్టపడండి. మరి అదేవిధంగా పాపపు క్రియలను, పాపం యొక్క వేచలను, పాపం యొక్క మార్గములను, పాపం యొక్క సవాసము కలిగినటువంటి మార్గములో నడుచుటకు మాత్రము మీరు ఇష్టపడకుండా దయచేసి ఇష్టపడకండి. కనుక మీకు చెబుతున్న మాట ఏంటనంటే, అమ్మ టైం చూడమ్మ ఒకసారి. ఏంటనంటే అక్కడ అర్థం ఏంటనంటే, మనము అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామని ఎరగాలి. దాన్ని మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి అమ్మా? వినియోగించుకోవాలి. ఎలాగా? మంచిదాన్ని మంచిగా చేయాలి, చెడదైతే మనం ఏం చేయాలా? తప్పింపబడాలి. ఈనాడు క్రైస్తవులారా, ఒక మాట చెప్పితే మాట వినరు, ఒక మాట చెప్పితే దాన్ని లక్ష్య పెట్టరు, ఒక మాట చెప్పితే అనుసరించరు, ఒక మాట చెప్పితే దాన్ని వినియోగించుకోరు. అందుకే మీరందరూ ఏమైపోతున్నారని తెలుసా? పరమతండ్రి చెప్పిన మాట లక్ష్య పెట్టకపోతే, చెప్పిన మాట చెప్పినట్టు వినకపోతే ఆయన ఏమంటున్నామ్మా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము తొందరగెళ్ళిపోతాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతాం చూడండి. మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారట? సృష్టికర్త మాట్లాడుతుండే. ఎంతసేపు మనం కాదు, యావే మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేసి తిని నా మాటలు వింటలేదు, నా మీద తిరగబడుతున్నారు. ఆగండి అమ్మ. అక్కడ ఒక సేవకుడు మాట చెప్పితే మాట లక్ష్య పెట్టరు, ఒక సేవకుడు ఒక మార్గం చెప్పితే నడవరు, ఒక సేవకుడు మంచి ఉద్దేశమును సఫలపరచమని ఇలా అప్పగిస్తే దాన్ని చేయరు, దాన్ని వినరు. కానీ
విననటువంటి వారు ఎవరాట? తర్వాత చదువుకుంటే అర్థమైంది. ఎద్దు తన కామాందుని వెరుగును, గాడిద సొంతవాని దొడ్డ తెలుసుకొనును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, ఏం చేయరాట తన జనులు? ఓషంపరు అంటే అర్థం ఏంటి అమ్మా? ఓషంపరు అంటే అర్థం ఏంటి? గ్రహించరు, చెప్పిన మాట వినరు, లక్ష్య పెట్టరు, దాన్ని అనుసరించరు. ఆ తర్వాత దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయుచున్న పిల్లలారా. ఇంకేం చెప్పాలా? సత్క్రియ చేయని వెడల మీ వాకిట పాపము పొంచి ఉన్నది. ఇప్పుడు పాపం పొంచి ఉన్నదా లేదా? వినాలి. వినకపోతే పాపిష్టి జనం అవుతాం. నిజంగా రాత్రి నుంచి కాదు, మొన్న సబ్బాదినం మొదలుకొని, నిన్న సబ్బాదినం మొదలుకొని మనం అదే విధంగా చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యాన్ని మనం గమనించకపోతే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మనము చెప్పిన మాట మనం అనుసరించకపోతే, పరమతండ్రి మనం ఏమంటాడో పాపిష్టి జనం అంటాడు. పాపిష్టి జనమాట. ఆయన కార్యాలు చేయకపోతే పాపిష్టి జనమా కాదండి? ఆయన మార్గం నడకపోతే ఏమంటారు? దోషభరితమైన ప్రజలు అంటారా అంట? నిజంగా రాత్రి వచ్చిన సేవకుడు ధన్యులు. వాళ్ళు ఎప్పుడు వినలేని మాటలు విన్నారు. నిజంగా వారు ఎప్పుడు కూడా ఏ విధంగా ఇచ్చేవారు ఆ విధంగా చేసేటువంటి వారు. అందుకొరకు రాత్రి వారు ధన్యులు. ఒక మాట చెప్పాలంటే, వారు పాదాలు కడుక్కొని వారు జలమలా పనిచేయలే. రాత్రి చేసిన పని రాత్రి వాళ్ళ బైబిల్ పెట్టిన సర్వీసులో చేయలే ఇప్పుడు ఆ పని. కానీ అలాంటి కార్యము చేయట కానీ మీరు సత్క్రియగా ఉన్నారా? సత్క్రియ గలవారై ఉన్నారా? సత్క్రియ కలిగినటువంటి విశ్వాసముగా ఉన్నారా? పస్కా వస్తుంది. పాదాలు కడుక్కోవటం అంటే ఏంటమ్మా? మీ పాపం కడుక్కున్నట. అర్థమైందా? తానము చేయడానికి ఒట్టికి మురికి పడితే ఏం చేస్తాం చెప్పండి? చేయాలంటే ఏం చేస్తాం? మరి మన హృదయానికి పాపం ఆ మురికి పడితే ఏం చేయాలా? మీరు అందరూ కూడా గ్రహించి అనుసరించండి. మీరు ఫాలో కానీ పని చేయమా.